బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం వ్యవహారంపై బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వెనుక కారణాలేంటని, ప్రాజెక్టు వైఫల్యంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు ఎవరు, పాలకులు ఎవరంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టులో తప్పిదాలు జరిగాయని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే అసెంబ్లీని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఎమర్జెన్సీ, కూలిన ప్రాజెక్టుల మీద అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం 2 జిల్లాలకు మాత్రమే నిధులు పారుతున్నాయని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమని అనుమానం వస్తూ ఉన్నది. ఒక పక్క అంత లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టులు కూలిపోతే, ప్రభుత్వంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం చర్యలు చేపడతలేదో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మాకు అనుమానం వస్తూ ఉన్నది, తెలంగాణ కాంగ్రెస్ మేనేజ్ కాకపోతే ఢిల్లీ కాంగ్రెస్ని టీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేసిందేమో. దోషుల మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? మీరే చెప్పిన కదా, లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రజాధనం ఈరోజు కూలిపోయింది. ఎవరు కూలగొట్టిండ్రు, ఎవరి తప్పు వల్ల జరిగింది, దాంట్లో ఎవరెవరి పాత్ర ఏమేమని బయటకు తీస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇంకా నోరు మెదుపుతలేదు. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఎమర్జెన్సీ మీద కూడా దాంట్లో చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కూలిన ప్రాజెక్టుల మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 90% ఖర్చు పెట్టి పూర్తి ఇంకో 10%, 5% ఖర్చు పెడితే పూర్తి కావాల్సిన ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయిస్తలేరు. ఈ రాష్ట్రంలో కేవలం ఒక 2 జిల్లాలు మాత్రమే ఉన్నట్టు, ఆ 2 జిల్లాలకు మాత్రమే నిధులు బారుతూ ఉన్నాయి. మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నీ కూడా నిధులు లేక కటకటలాడుతూ ఉన్నాయి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, అటు పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలు అయితే కూడా చూసాము. సో కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలు జరగాయంటూ వస్తున్నా కూడా, ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చినా కూడా దానిపై ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అటు శ్రద్ధ చూపించట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, కాళేశ్వరం పైన ఇప్పటికే ఏడాది పాటు విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కూలిన విధానం పైన, వైఫల్యం చెందిన అంశాలపైన ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. చివరి దశలో ఉంది. ఈ నెల చివరి వరకు కమిషన్కు గడువు కూడా ఉంది. ఈ నెల 30 తారీఖు వరకు నివేదిక ఇస్తుందా, లేదంటే పొలిటికల్ వర్షన్లో ఇంకొంతమందికి నోటీసులు జారీ చేసి మళ్ళీ విచారణ చేపడుతుందా అనేది కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇట్లాంటి నేపథ్యంలోనే కాళేశ్వరం పైన నేతల మధ్య వార్ కొనసాగుతూ ఉంది. తాజాగా నిన్న ముఖ్యమంత్రి సాయంత్రం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు కొన్ని ఉద్యోగ పత్రాలు ఇస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కాళేశ్వరం పైన మరొకసారి హాట్గానే కామెంట్ చేశారు. 3 ఏళ్లలోనే కాళేశ్వరం నిర్మాణం జరిగింది, అదే 3 ఏళ్లలో కూలిపోయింది. బ్లండర్ మిస్టేక్. ఇట్లాంటి అవినీతిపరమైన ప్రాజెక్టులు ఎవరు కూడా నిర్మించకూడదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు ఇవాళ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అధికారులందరూ, నూతనంగా వస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఆ విధమైనటువంటి అవినీతిమయం లేకుండా ప్రాజెక్టులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చాలా పారదర్శకంగా ముందుకు వెళ్ళాలనేది ముఖ్యమంత్రి నిన్న కొన్ని సూచనలు కొత్తగా వెళ్తున్నటువంటి ఉద్యోగులకు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక పదే కాళేశ్వరం పైన కాంగ్రెస్ నేతలు ఇటు కామెంట్లు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు తప్ప దాని మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు చర్యలు చేపట్టడం లేదనేది బీజేపీ ప్రశ్నిస్తోంది. అందులో భాగంగానే ఇవాళ పాయల్ శంకర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పదే కాళేశ్వరం పైన విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు? దాదాపు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది. కాళేశ్వరం వైఫల్యం చెందింది, సాయిల్ టెస్ట్ లేకుండానే నిర్మాణం చేపట్టారు అనేది చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. వైఫల్యం చెందడానికి కారణం అంతా కూడా అధికారుల నిర్లక్ష్యం అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? అందులో వైఫల్యం చెందడానికి కారకులు ఎవరు, పాలకులు ఎవరు, నిర్లక్ష్యం వహించింది ఏజెన్సీ సంస్థలు ఎవరు? ఇవన్నీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది అనేది పాయల్ శంకర్
కొన్ని వ్యాఖ్యలు చేశారు. పాయల్ శంకరే కాదు, చాలామంది బీజేపీ నేతలందరూ కూడా ఇదే తెర మీదకి తెస్తున్నటువంటి నేపథ్యం. ఏడాది పాటుగా ఇప్పటికే కమిషన్ కూడా ఒక ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందించింది. మొత్తం నిర్లక్ష్యమే ఉంది ఇందులో. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రారంభ దశ నుంచి తుది దశ వరకు ఈ 3 ఏళ్ల పాటు ఏదైతే కేవలం గోదావరి ఇసుక ప్రాంతం మీద నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు భూమి టెస్టు లేకుండా, సాయిల్ టెస్టు లేకుండా, ఎలాంటి డిజైన్స్ తప్పిదాలు ఏవి లేకుండా నిర్మాణం జరిగింది. 3 ఏళ్లలోనే కృంగిపోవడానికి కారణమైంది అనేది చాలా స్పష్టంగా ఎన్డీఏసీ చెప్తోంది, కాళేశ్వర కమిషన్ చెప్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదనేది నేతలు అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మళ్ళీ ఒక 2 రోజుల్లో మళ్ళీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే పినాకి చంద్రఘోష్ మళ్ళీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈసారి ఈ దఫా ఎవరిని విచారిస్తోంది, నివేదిక ఇస్తోందా, లేదంటే కాళేశ్వరం పైన మళ్ళీ కొంతమందికి నోటీసులు ఇచ్చి, గత ప్రభుత్వ పెద్దలకి నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారిస్తుందా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. అఖిల. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.